షాపింగ్ ఏం చేస్తాం ఏందనేసి ఈ వీడియోలో చూపిస్తాం మొత్తం మీకు. ఫస్ట్ అయితే మెటల్ చేయించుకుందాం అనుకుంటున్నాము. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మెటల్ అయితే చేయించుకుంటున్నాము. తర్వాత రాఖీ షాపింగ్ చేస్తాము, అదంతా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. హాయ్, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మెటల్ చేయించుకోవడానికి పోతున్నాం. ఇద్దరం జత ఉంటే చేయించుకుంటారు కదా, మ్యాక్సిమం జత అయితే చేయించుకుంటారు. ఇంకా ఏంటంటే మేము పెళ్లిలో ఉన్న చేయించుకున్న మెటల్తోనే కొంచెం ద్రవంత కలిపి మన ఇష్టం, మనం ఎంత కలుపుకోవాలంటే అంత కలిపించుకొని దాంతోనే చేయించుకుంటాం కదా, అలా అన్నమాట. చూపిస్తాం మేము ఎట్లా చేయించుకుంటాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చి తీసేవాళ్ళు సపరేట్ సపరేట్ రాసేసే. ఏమైనా నీ మెట్టలో పోయిందా? సైజ్ బట్టి చేసిస్తారా? ఎట్లా అయిపోయినాయి నా మెట్టలు. ఇది చెక్ చేస్తాను కానీ మన దగ్గర మెషిన్ కాకపోతే ఇది నేను తీసేసుకొని ఇది ఒక 4 వస్తుంది. 4 8 గ్రామ్స్ అవుతుంది. 8 గ్రామ్స్ అన్నది కాయిన్ ఇచ్చేస్తున్నావా? ఎన్ని రోజులు పూజ చేసిన దానికి దాని డౌట్ వస్తుందా? ఇంకా తక్కువ ఉంటుందేమో. లేదు, ఇంకా అంత తీసేస్తున్నావు కదా. 4.97 ఉంది. ఇందాక చేయించిన కాయిన్ అన్న అయితే చెక్ చేసిండు. ఉందా అన్న? మరి ప్యూర్ ఉందా? ప్యూర్ ఉందా? మీకు చాలా డౌట్ ఉండే కదా ప్యూర్ ఉందా లేదా అనేసి. అది మీకు నాది ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉంది వెయిట్. నాది వేడి మెట్టలే. 8.5 వస్తుంది సిల్వర్. ఇప్పుడు యాడ్ చేస్తున్నా కదా. తులం కరెక్ట్ ఉండకూడదా? తులం కరెక్ట్ ఉండకూడదా? గుంజలలో ఎక్కువనే వస్తుంది. 11 గ్రామ్స్ రాదు కానీ గుంజలలో ఎక్కువ వస్తుంది. మిలీగ్రామ్స్ ఉంటాయి కదా మీద. అంటే ఇదే గేజ్ వస్తుంది. అంతే వస్తుందా? అందుకని ఇంకా 11 పెట్టుకోండి మరి. 11 గ్రామ్స్ పెట్టండి. గ్రామ్ 250 రూపీస్ పర్ గ్రామ్. బిఫోర్ పెట్టించేసి వెళ్ళిపోతాను. ఓకేనా? వాళ్ళకైతే మెట్టలు లేకుండా ఎట్లా ఉంది చూడు. ఫైనల్గా మేమైతే ఇచ్చేసి వచ్చినాము. ఉపవాసం ఉంటారంటే ఎందుకు ఉంటారు చెప్పండి. అప్పుడు చెప్పండి, మీరే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, నేనైతే ఏం ఉండలేమో, నాకు ఈ విషయం తెలియదు. మా ఫ్రెండ్స్ చెప్పేంతవరకు నాకు తెలియదు. అది చేయించుకొని కాళ్ళకు పెట్టేంతవరకు ఉపవాసం ఉంటుందంట. అంతేనా? మేము ఇంటికి వెళ్ళే దారిలో మా కాలనీలోనే వెండి రాఖీలు అంట అమ్ముతారంట. ఇక్కడ కమ్యూనిటీ హాల్ పక్కన. ఒకసారి చూసి వెళ్దామని, ఎట్లున్నాయి ఏంటి చూసి వెళ్దామని అయితే వెళ్తున్నాము. చూపిస్తాం, చేయండి ఒకసారి, కాల్ చేయండి. వాటర్ బాగానే పోతున్నాయి ఇక్కడ. వచ్చేసినాం. అయ్యో రెండింటి పైన అయితే అన్నీ ఉంది. ఇంకో బెల్ట్ చైన్ లాగా ఉంది. ఇది అంతా జస్ట్ అన్నయ్య అనేది వెండియా? అన్నయ్య ఉన్నదాన్ని అదే వెండి అంట. ఈ మధ్యలో ఉన్న పూసలు అది వైట్ కాదు. ఇదంతా కలర్ పోతే వేసుకోలేము కదన్న. ఇది మరి ఇంకా వెండి అంటే కొన్ని రోజులు చేతులు. ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా లాకెట్లు అవన్నీ. మరి అవి తీసుకుంటే అవి ఎక్కడ పోతాయో తెలియదు. డబ్బులు కాస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఆ బ్రాస్లెట్ టైపు అది చాలా సన్నం ఉంది. చూద్దాం, ఆలోచిద్దాం తీసుకోవాలా వద్దా అనేసి. ఎందుకంటే ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది కదా, అట్లా అనేసి ఆలోచన చేద్దామని. బాయ్, మళ్ళీ తర్వాత కలుద్దాం వెళ్ళేటప్పుడు. సేమ్ మ్యాచింగ్ డ్రెస్ చూడు. కలిసిపోయింది ఇద్దరిది. అటు ఒక యూట్యూబర్ ఇక్కడ ఒక వీడియో తీసేటారు. మా అక్కకేమో మధ్యలో పెట్టేసినాం. ఇప్పుడైతే మేము దాన్ని షాపింగ్ చేయడానికి బయలుదేరి చూపిస్తా. అక్కడ ఏమేమి తీసుకుంటాం, సిరి ఏం తీసుకుంటుంది, నేనేం తీసుకుంటా, అక్క ఏం తీసుకుంటుంది, అవన్నీ చూపిస్తాం. ఎక్కువ ఏం లేదు, ముగ్గురే అన్నదమ్ములు. అంటే నాన్నకు
మంది ఉన్నారు. వీళ్ళకి ముందర బంపర్ ఆఫర్ అంటే ఇద్దరికే ఉన్నారు, నాకేం లేదు ప్రాబ్లం. అందుకే కూర్చున్నా నేను, ఎలాంటి టెన్షన్ లేకుండా. 3 దొరికే చాలు నాకు, మంచి మంచి రాజీలు. ఇద్దరు ఏమన్నా చేసుకోవాలి. మేము 10 తీసుకోవాలనుకుంటాను, నేను 10 తీసుకోవాలి, చెల్లి 10 తీసుకోవాలి. అవును, ఫైనల్గా వచ్చేసినాం. అక్క ఏదో తీసుకుంటుంది, నచ్చినట్టుంది అక్కకి. అక్కకి ఇంత తొందరగా నచ్చదు, మీ మమ్మీకి బాగానే తొందరగా నచ్చింది. మా తమ్ముడికి ఏది మా తమ్ముడికి ఇప్పటికి మీ తమ్ముడు చిన్నపిల్లగాడేనా? ఇది టైగర్ కి అవును, టైగర్ కి కట్టొచ్చే. టైగర్ కి వాళ్ళకి కట్టొచ్చు అవి. బాగున్నాయి కానీ కొన్ని రోజులను ఉంచుకుంటారు. వాళ్ళు పెట్టుకో, ఒక్క రోజుకి తీసి పడేస్తారు వాళ్ళు. వాళ్ళు అసలు ఉంచుకునే పిల్లల తమ్ముడు అన్నంట అంతా తమ్ముడే ఉంది ఇది. అవునా? అది నువ్వు తీసుకో మీ తమ్ముడికి. అన్నయ్య కూడా ఉందంట అత్తమా, 2 అన్నయ్యలు 1 తమ్ముడు. కానీ అన్నయ్యనే ఉంది. నువ్వు తీసుకుంటావా అక్క? అన్నయ్య ఉంది, తమ్ముడు ఉంది, అన్న ఉంది, అన్నయ్య ఉంది. అన్నయ్య అన్న 2. నువ్వు చూడు ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చింది ఇవి. ఇప్పుడు అందరు మర్చిపోయారు, వీటికి ఎక్కువ కట్టట్లేరు. ఇట్లా కట్టేటోళ్ళం ఇంత పెద్దగా ఉండే చేతులకు కడితే. అవును, చాలా పెద్దగా కడితేనే వాళ్ళకు చేతికి పెద్దగా ఉండేది. రాఖీ కన్నా వచ్చి ఎక్కడికి పోతున్నాం మనము? డ్రెస్ షాపింగ్ కి. రాఖీ కన్నా షాపింగ్ వస్తే డ్రెస్సెస్ షాపింగ్ అనేది తెలుస్తుంది, బట్టల షాపింగ్. ఇంకా తీసుకురా, బాగా డ్రెస్సులు తీసుకుంటారు వీళ్ళు. మన దగ్గర ఉన్న హెయిర్ సైకిల్ అవి 3 పీసా? 3 పీస్ సెట్సా? తీసుకున్నావా చిన్న? నువ్వు చిన్న తీసుకున్నావా? నీకు చెల్లికి తీసుకున్నావా? 2000. చూడ్డానికి చాలా సింపుల్ గా పడుతుంది కదా కలర్. ప్రైస్ చూస్తే హెవీగా ఉంది. డ్రెస్ సింపుల్ ఉంది, ప్రైస్ హెవీ ఉంది. డ్రెస్ సింపుల్ ఉంది, ప్రైస్ మాత్రం హెవీ ఉంది. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. చూద్దాం, చూపి చిన్ని. ఫైనల్గా మేమైతే రాఖీ కొనడానికి వచ్చి డ్రెస్సెస్ షాపింగ్ చేసుకున్నాం. క్లాత్లు, లెగిన్స్, ఇంకేం తీసుకున్నాం? డ్రెస్సెస్ అంతే అంతే తీసుకున్నాం. రాఖీలు తీసుకోవాలి. ఇప్పుడు రాఖీ తీసుకోవాలి. ఫైనల్గా ఏవైతే తీసుకున్నాము, చాలా తిరిగినాం రాఖీలు, కానీ ఎక్కడ నచ్చలేదు. ఈసారి ఏమో అంత బాగాలేదు అంటుంది. పిల్లల కోసం తీసుకున్నాం. ఇది బాబమ్మా కాస్ట్ ఎక్కువనే ఉంది, కానీ రాఖీలు అంతా అనిపించట్లేదు. షాపింగ్ ఏమేమి తీసుకున్నావు? రాఖీలన్నీ టైగర్ బాబు కోసం అవి 2. కానీ అది బాగుంది పాయిది. అక్క ఏం తీసుకుంటున్నావు? గాజులు, అమ్మవారి కోసం గాజులు. పోయినసారి ఇక్కడే తీసుకున్నాము. పోయినసారి అయితే రాఖీలు ఇక్కడే తీసుకున్నాము, మళ్ళీ ఈసారి వీటి కోసం అయితే వచ్చాయి. స్టిక్కర్స్ అవి తీసుకుంది అక్క. అయితే గాజులు తీసుకుంటుంది. ఈ కలర్ బ్యాంగిల్ దొరకట్లేదని ఉన్న బ్యాంగిల్ గిఫ్ట్ ఇస్తున్నాడు అంకుల్. చేయించు బ్యాంగిల్స్. మా ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుసు అంట అంకుల్, ఆంటీ వాళ్ళకి. కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు కదా. ఆహా, ఓకే. మాది బిల్ చేసేయండి, మేము పోతాం. ఇది సపరేట్, ఇది నాది ఒకటి. అయితే రాఖీలు అయితే కొనేసుకున్నాము, బ్యాంగిల్స్ తీసుకున్నాము, అన్నీ అయితే అయిపోయింది కంప్లీట్గా. నెక్స్ట్ ఏమో డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాం. అది ఎవరికి? అదే
అంటే శరణ్యకి శరణ్యకి వీళ్ళు రాఖీ కడతారు కదా, గిఫ్ట్ వేయడానికి డ్రెస్ కొంటారు. శరణ్య మా పిల్లలకు రాఖీ కడుతుంది కదా, ఇక మేము పిల్లలు ఏదో ఒకటి పెట్టాలి కదా, పిల్లలు ఏం పెడతారులే, ఇక మేమే ఒక గిఫ్ట్ డ్రెస్ తీసుకుంటే గుర్తుకుంటుంది కదా మెమరీ కోసం అని. ఎప్పుడు ఎప్పుడు గుర్తు కోసమే ఉండి నేను మ్యాక్సిమం ఏమైనా గుర్తుకుండాలి మెమరీ కోసమనే ఇస్తే ఎవరికైనా ఇది ఇవ్వడానికి. అందుకని నా బర్త్డేకి చూద్దాం నిజంగా అప్పుడే విషయం చూద్దాం. ఎగ్జైటెడ్. వీడియో చూడండి అప్పుడు వరకు మీరు. హాయ్ సిరి సబ్స్క్రైబర్. ఫైనల్ షాప్కి అయితే వచ్చేసాం. షాపింగ్కి షాపింగ్ అయితే చూడండి చూద్దాం. పబ్లిక్ అయితే ఎక్కువనే ఉన్నారు. ఈ డబ్బాలో ప్యాకింగ్ అయి ఉంది చీర అయితే, కాటన్ చీరలు అనుకుంటే. చూడితే కావును వేసుకొని అలసిపోయిందంట. ఆమె చూసుకుంటుంది జస్ట్ ఆమె కోసం అని, సిరి కోసమే చూసుకుంటుంది. మంచిగా ఉంది డిజైన్. పోయిందా? ఇది లేచిగా లేలా. ఇది మా మమ్మీకి ఏది నచ్చదు, నలుగురికి నచ్చింది మా మమ్మీకి నచ్చదు. జస్ట్ చూద్దామన్నా చూడనియదు. ఈ కలర్ బాగుంది అత్తమ్మ. కలర్ బాగుందా? ఇప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేసుకోవడానికి. ఇదేమంత బాగాలే, జస్ట్ ఇది బాగుంది అత్తమ్మ. కలర్ అయినా బాగుంది. సేమ్ నీ కలర్ సేమ్ నీ కలర్ ఇది. అవును, కానీ కొంచెం ఇది ఇట్లా వద్దు, మరి ఇట్లా కాకుండా కొంచెం ఇది పడుతుంది అంటావా? డ్రెస్ బాగుంది. ఎంత ఉంది దీని కాస్ట్? 38 మేడం. డిస్కౌంట్లో మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. అంది ఇది మాకు నచ్చింది, ఇది సెలెక్షన్ చేసుకుంటాం. బాగుంది. బాగుంది కదా, తొందర అయిపోయింది షాపింగ్. ఇది ఇప్పుడు ఏమైనా తీసుకుంటావా? చెప్పు తీసుకొని కొడుతుంది. ఒకసారి అడుగుదాం అక్కకి ఏమంటుంది, కానీ అక్క రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం. బాయ్ అడియా. ఏం తీసుకుంటావు? డ్రెస్సులు. ఓకే తీసుకుంటావు. ఇదే పని. చెప్పినాం కదా అక్క రియాక్షన్ ఎట్లుంటుంది. ఇదే కలర్ చూసినావు ఇందాక ఇక్కడ రాగానే, ఇదే కలర్. ఎందుకు ఈ కలర్ అంత నచ్చుతుంది నీకు? నాకు ఈ పింక్ నీటి మీదనే కళ్ళు పోతున్నాయి. అట్లా వేసుకోవాలని నా కోరిక. సెకండ్ వందా అదే గ్రీన్. మరి నీకు ఉన్నాయి కదా అట్లాంటివి ఉన్నట్టు అనిపిస్తుంది. నా నీ దగ్గర లేవా? ఇట్లాంటివి వేసుకోవాలని నీ కోరిక. సిరి కోరిక విన్నారా? ఆ కలర్ నాకు సెట్ కావట్లాంటివి, అందుకే తీసుకోవాలి. అదన్నమాట. ఫైనల్గా అయితే షాపింగ్ అయితే అయిపోయింది. డ్రెస్సెస్ తీసుకున్నా, శారీ తీసుకున్నా, తీసుకొని ఇక ఇంటికి అయితే వెళ్తున్నాను. తీసుకొచ్చినావా కానీ పార్సల్? బాధ, నీ బాధ చెప్పు. మా తమ్ముడికి రాఖీ తీసుకోలే, అందరికీ తీసుకున్నా. మా తమ్ముడికి స్పెషల్ అని ఏడ దొరకకుండా అయిపోయింది. మొత్తానికైతే తీసుకోలే రాఖీ. ఎప్పుడు తీసుకోవాలి. చూసా మధ్యలో ఆడొక షాప్ చూపిస్తుంది, అక్కడ తీసుకో. వెండి రాఖీ తీసుకుంటుందంట. వెండిదా ఏందా నాకు తెలియదు. అదే ఒక బ్రాస్లెట్. బ్రాస్లెట్ లేకపోతే ఒక చైన్ ఇప్పించేసేయి. ఎప్పుడు అందరూ రాఖీలే కడతారు, అందరు రాఖీలేగా. అందరు ఆయనకి ఎప్పుడు చైన్ అడుగుతా ఉంటారు. కొనిపియాలా, వీళ్ళు కొనిపియాలా? కొడుకు కాబట్టి ఆ కొడుకు నేను ఇచ్చిన లాభం లేదు. ఏందమ్మా వీళ్ళే తీసుకుంటారు. ఛాన్స్ వచ్చిందా
అని మీ మమ్మీ చెప్తుండే ఇప్పుడు రాఖీ ఏమొద్దు ఊరికే స్పెషల్ స్పెషల్ అంటే రాఖీ అయితే మామూలు అది కామన్ అందరూ కడుతురు కాబట్టి అది కామన్ అయిపోయింది. అందుకే నేను షాపింగ్ అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాం ఇక షాపింగ్